వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నిరసనలతో ఏపీ శాసన మండలి దద్దరిల్లింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై చర్చకు వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు. శాసన మండలి చైర్మన్ పొడియాన్ని చుట్టుముట్టి సేవ్ డెమోక్రసీ, వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మండలి సమావేశాలు ప్రారంభం కాగానే సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే మండలి చైర్మన్ వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలో సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. మండలి చైర్మన్ పోడియం వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీల నిరసన మధ్యలోనే మంత్రులు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గకపోవడంతో చైర్మన్ మండలిని వాయిదా వేశారు. అత్యవసరమైనది రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేనిమని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం మీద ఇప్పుడు ప్రజాస్వామ్యంలో జరగలేదు. మీరు వేరే ఫార్మెట్ లో రండి, మీరు వేరే ఫార్మెట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మెట్ లో రండి. దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి శాసన మండలి మీడియా పాయింట్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు ఈ రోజు ప్రారంభమైనప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆ వాస్తవానికి శాసన మండలి ప్రారంభానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు నమోదు చేస్తుంది ప్రభుత్వం. ఈ అంశం అత్యవసరమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన తక్షణమే ఈ సభలో చర్చ జరపాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే సభ ప్రారంభమైన తర్వాత శాసన మండలి ఆ చైర్మన్ ఈ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అదేవిధంగా పీడీఎఫ్ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం కూడా తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. సో ఎప్పుడైతే వాయిదా తీర్మానం తిరస్కరించారో దీన్ని ఖచ్చితంగా ఇది చాలా అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ మహిళా కార్యకర్తల్ని పోలీసులు టార్చర్ చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ఆ జడ్జి ముందే మహిళలు ఆవేదన చెందుతున్నటువంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. అయినప్పటికీ కూడా శాసనమండలి చైర్మన్ అనుమతించారు. దాదాపుగా శాసన మండలిలో 32 నిమిషాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. తక్షణమే చర్చించాలని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చాలా స్పష్టంగా ఇది రాష్ట్రంలో చాలా భయానకరమైనటువంటి పరిస్థితులున్నాయి, డెమోక్రసీలో ఈ విధానం సరైంది కాదు, ఖచ్చితంగా ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశం కాబట్టి తక్షణమే దీనిపైన చర్చ జరపాలని కోరినప్పటికీ కూడా శాసనమండలి చైర్మన్ తిరస్కరించారు. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్దకెళ్లి పోడియం వద్ద ఆందోళన చేశారు, ప్లకార్డులు ప్రదర్శించారు. సేవ్ డెమోక్రసీ నినాదాలతోని తక్షణమే ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలి, అక్రమ కేసులు ఆపాలి, ఆ సోషల్ మీడియా పైన రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అరెస్టులు కేసుల్ని నిలువరించాలని కోరుతూ దీనిపైన ఈ అంశంపైన చర్చించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలంతా కూడా ఆందోళన చేశారు. సో దాదాపుగా ఆందోళన మధ్యలోనే ప్రశ్నోత్తరాలని ఆ శాసన మండలి చైర్మన్ నిర్వహించారు. సుమారు 32 నిమిషాల పాటు ఆందోళన నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ సభను ఆర్డర్లో పెట్టేందుకు సభను వాయిదా వేశారు. ఇంకా ఆ వాయిదా పడినటువంటి శాసన మండలి ఇంకా తిరిగి పునఃప్రారంభం కాలేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మాత్రం ఖచ్చితంగా ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 680 మంది ఆ సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెట్టేందుకు నోటీసులు ఇచ్చారు. సుమారుగా 147 మందిని 50 మందిని అరెస్టులు కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేసులు పెద్ద ఎత్తున పెడతా ఉన్నారు. అంతేకాకుండా ఒకరిపైనే 4 కేసులు 5 కేసులు పెడతా ఉన్నారు. పోలీసులు ఆ విచారణకని పిలిచి టార్చర్ చేస్తా ఉన్నారు. పోలీసులు కస్టడీలోనే మహిళ పైన ఏదైతే సుధార్ అనేటువంటి మహిళా సోషల్ మీడియా కార్యకర్త పైన దాడి చేస్తారు. ఈ అంశాలన్నింటినీ కూడా సభలో నినాదాలు చేశారు. దీనిపైన ఖచ్చితంగా చర్చించాల్సిందని పట్టుబట్టారు. సో శాసన మండలి చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన నేపథ్యంలో శాసన మండలిని వాయిదా వేశారు. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.